హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళ మనము పునుగులు తయారు చేసుకుందాము. నేనైతే పునుగులు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంట్లో. ఎప్పుడూ చేయలేదు, ఇది ఫస్ట్ టైం నేను ఇంట్లో చేయడము. చాలా అంటే ఇంట్లో తిన్నాను, అవుట్ సైడ్ తిన్నాను, కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇంట్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి, టేస్టీగాను ఉన్నాయి. నేను దీనికి మైదా పిండి అనేది యూస్ చేయడం లేదు. దీనికి నేను గోధుమ పిండి మాత్రమే యూస్ చేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పెరుగు, అందులోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్టు, జీలకర్ర, కరివేపాకు ఇలా అంతా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. అంటే ఫుల్ వాటరీ ఒకేసారి వేసుకోవద్దు. వాటర్ అనేది మనము ఎక్కువ వేసేస్తే అది చాలా లిక్విడ్ తర అయిపోయి అలా అప్పుడు మనకి పునుగులు వేసుకోవడానికి రాదు. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇంట్లో, కానీ నాకు చాలా బాగా వచ్చింది. నేను చూసుకొని అది అంత గట్టిగాను కలుపుకూడదు, అంత లూజ్గాను కలుపుకోకూడదు. ఇందులోకి నేను రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాను క్రిస్పీనెస్ కోసము. చాలా టేస్టీగా వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా టేస్టీగాను చాలా బాగా వచ్చింది. వేడివేడిగా తింటే ఇంకా టేస్టీ అనిపించింది. రైస్ ఫ్లోర్ అన్నీ మనం యాడ్ చేసుకున్నాక అది కొంచెం వాటరీ అయింది. నేను ఫస్ట్ టైం మిక్స్ చేస్తున్నాను కదా, అందుకే కొద్దిగా నాకు వాటరీ లాగా అయ్యింది. అందుకనేసి నేను ఇంకా కొద్దిగా రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, కానీ మనం చూసుకొని వేయాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా అయ్యింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుంది. నేను కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా ఇందులోకి యాడ్ చేశాను. ఇది ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తారు ఇందులోకి. నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేయలేదు, రైస్ ఫ్లోరు, గోధుమ పిండి మాత్రమే యాడ్ చేశాను. పెరుగు, సోడా, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు. దీనికి కాంబినేషన్ టమోటో చట్నీ. టమోటో చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంది, చాలా టేస్టీగాను వచ్చాయి. మనము లిక్విడ్ తర కలుపుకోకూడదు, వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా ఇలాగా పిండి అనేది ఇలాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి, ఇలా రావాలి మనకి. ఇలా వచ్చినప్పుడు మనం పునుగులు వేయడానికి ఈజీగా అవుతుంది. అంటే అది మనం వాటరీగా కలుపుకొని వేస్తే అవి వాటరీ అనేది ఇదైపోతుంది కదా. ఇలా ఇంత మనకి ఇలా తీసుకొని వేసేలాగా మిక్స్ చేసుకొని వేస్తే పునుగులు అనేవి ఈజీగా వస్తాయి, వేసుకోవచ్చు. ఏమీ యూజ్ చేయలేదండి ఇందులోకి. నేను బియ్యం పిండి, గోధుమ పిండి, పెరుగు, కొద్దిగా సోడా పొడి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, అంతే. ఇవి మాత్రమే యాడ్ చేసుకొని 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. నేనైతే 1 అవర్ వదిలేసాను. 5 కలిపేసి 6కి అలా చేశాను. నేను 5కి రెడీ చేసి పెట్టేశాను. దీన్ని 6 o'clockలో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చింది. టమోటా చట్నీ కాంబినేషన్ సూపర్గా వచ్చింది. పునుగులు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇవి చల్ల పునుగులు అంటారు వీటిని. మనము పెరుగు అంతా యాడ్ చేసుకొని మామూలుగా అయితే 12 hours వదిలేయాలి అంటారు. మైదా పిండి కలిపేసి నైటే కలిపేసి మార్నింగ్ వేస్తారు. 12 hours మెరినేట్ కావాలి అంటారు. నేను మాత్రం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేశాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.